చేయటం. రైట్. మనతో పాటు కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయభాస్కర్ గారు, సార్ ఎలా చూస్తారు వైసీపీ ఈ విస్తృత స్థాయి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందంటూ 5 వారాల పాటు కూడా ఒక కార్యాచరణ రూపొందించారు, మరి ఎలా చూడాలి? సహజంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలు ఉంటాయి. మరి ఆ ప్రతిపక్షాలు అది మంచి పరిపాలన అయినా దాంట్లో రంధ్రాన్వేషణ చేయడం అనేది సహజ లక్షణం. పైగా జగన్ లాంటి వాడు మధ్యయుగాల నాడు పుట్టాల్సిన నాయకుడు. మరి ప్రజాస్వామ్యానికి ఆయన పనికిరాడు. అనేక సంఘటనలతో ఆయన ఈ మధ్యయుగాల నాటి ఈ లక్షణాలు కలిగిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఆధునిక ప్రజాస్వామ్య భారతానికి పనికిరాడని చెప్పేసి రుజువైంది. మరి అధికారం వారికి కర్మావధి. అధికారం అనేది ముఖ్యంగా ఆయనకి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాదు. తన యొక్క స్కాములు, పోతే ఈ సిబిఐ కేసులు, ఈడీ కేసులు, అదేవిధంగా దౌర్జన్యాలు, దాడులు, నరమేధం, పోతే దోపిడీలు, ఇవన్నీ ఆగిపోతాయి అధికారం లేకపోతే. అదేవిధంగా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పోతే ఆ సిబిఐ ఈడీ కేసులు యాక్టివేట్ అవుతాయి. అదేవిధంగా ఆయన అధికారం కోల్పోతే మళ్ళీ కొత్తగా వచ్చిన మా కూటమి ప్రభుత్వం కేసులు బుక్ చేస్తుంది. ఆయన 5 సంవత్సరాల పాలనలో ఆయన మొత్త సాగించినటువంటి అవినీతి కార్యక్రమాల మీద అవన్నీ కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కేసులు పెడుతున్నారు, అరెస్ట్ పర్వాలు జరుగుతున్నాయి, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. భవిష్యత్తులో కోర్టులు వాళ్ళకి శిక్షలు విధిస్తాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి సిబిఐ ఈడీ కేసులు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే కేసులు, వీటిల్లో అనేక కేసులు ఆయన చాలా కాలం జైలు శిక్ష పొందాల్సిన పరిస్థితులు ఏర్పడేటట్టుంది. భవిష్యత్తులో ఎలక్షన్స్ లో డిస్క్వాలిఫై అయ్యే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఆయన భవిష్యత్తులో 4 సంవత్సరాల తర్వాత జరగబోయే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అవకాశాలు ఉండేటట్టు లేవు. మరి ఈ నేపథ్యంలో నిరంతరం ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతూ పోతే ఆయన ఏదో ఒక విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి. పోతే ఈ రాష్ట్ర పరిపాలన చేత కావట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయండి అని చెప్పి ముందు మిత్రులు తిరుపతిరావు గారు చెప్పినట్టు వీళ్ళు 4 రోజుల వ్యవధిలోనే ఢిల్లీకి పోయి మహాశాలను సమర్పించి వచ్చారు, ధర్నాలు చేసి వచ్చారు. రాష్ట్రంలో పరిపాలన సజావుగా సాగట్లేదు, శాంతి భద్రతలు లోపించాయని. అంటే అధికార కాంక్ష, అధికారం పోయిందనే దుగ్ధ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వాళ్ళు 4 రోజుల్లోనే అందుకు నడుపులు ఇచ్చారంటే వాళ్ళు ఏమనుకోవాలి? ఎలక్షన్లు అయిన తర్వాత కొద్ది రోజులు దాని రియాక్షన్స్ మనం చూస్తున్నాం. 52 జనరల్ ఎలక్షన్స్ నుంచి ఒక 10-15 రోజుల నుంచి ఒక 1 నెల రోజుల పాటు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్థానికంగా వాళ్ళకున్న విభేదాలు, స్థానిక విభేదాలతో వాళ్ళు ఉద్రిక్త పరిస్థితుల్లో లోనవుతారు. ఆ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అది ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఒకరికొకరు జగడం ఆడడం, అక్కడ కొంతమంది గాయాలు తగడడం, అక్కడ ఒకరో హత్యలకు గురి కావడం 52 జనరల్ ఎలక్షన్స్ నుంచి తీసుకోండి మీరు కావాలంటే. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రౌడిజాన్ని, రిగ్గింగ్ల్ని, దౌర్జన్యాల్ని, మత కలహాల్ని, కర్ఫ్యూల్ని అరికట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ బాటలోనే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం జనసేన, బీజేపీ కలయికతో పోతే వీళ్ళందరూ మేధావులు, అనేక మందికి పరిపాలన అనుభవం ఉంది. పోతే అదేవిధంగా ఈ 3 పార్టీలకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. మరి వీరందరూ కలిసి సమిష్టిగా మంచి రామరాజ్యాన్ని నెలకొల్పాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు, సుస్థిర ప్రభుత్వాన్ని ప్రజలు ఇచ్చారు కాబట్టి శాంతి భద్రతలను కాపాడుతూ, మరొకవైపు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే, రాష్ట్రంలో జీడిపిని పెంచాలంటే, రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని పెంచాలంటే, మరి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలా? పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే రాష్ట్రం సుసంపన్నం అవుతుంది. అదేవిధంగా ఉప్పంగా జీవజలాలు ఉప్పు సముద్రం పాలు అవుతున్నాయి. ఉప్పు సముద్రం పాలు కాకుండా వరద నీటిని మనం ఉపయోగించుకోవాలా?
ఈ రోజు వరద నీటిని ఉపయోగించుకోవడానికి అనేక పథకాలు రూపొందిస్తూ అందులో ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టుని ప్రతిపాదిస్తే అది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాకి ఎక్కువగా ప్రయోజనం చేకూర్చేది. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు బనకచెర్ల ప్రాజెక్టు విజయభాస్కర్ గారు మీరు ప్రతిపక్షాలు సహజంగా రంధ్రాన్వేషణ చేస్తాయి అని చెప్తున్నారు. ఓకే, ప్రతిపక్షం అయిన తర్వాత ప్రభుత్వం ఎంత మంచి చేసినా సరే కొన్ని రంధ్రాన్వేషణ చేస్తుంది మీరు చెప్పినట్టు. కానీ ఏడాదిలోపు ఏమీ చేయలేదు అనేది కూడా సహజంగానే అనుకోవాలా? చెప్తాను, వస్తున్నాను. మరి ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వైఖరిని కూడా ఆయన వెల్లడించలేదు. ఈ విధంగా ఈ జీవజలాలు వృధా కాకుండా, సముద్రం పాలు కాకుండా పాడి పంటలతో పసిడి రాష్ట్రంతో పొంగిపోతున్న విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేది మరొక వైపు ఆకాంక్ష. అటు పారిశ్రామికీకరణ చేసి నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాలా, జీడిపిని పెంచాలా, అదే విధంగా రాష్ట్రాన్ని పాడి పంటలతో వికసలింప చేయాలా, అదొక లక్ష్యం. అదే విధంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలా, పోతే రోడ్ల గుంతలు పూడ్చం, అదే విధంగా మరలా కొత్త రోడ్ల నిర్మాణం, అదే విధంగా ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం రాష్ట్రంలో. ఈ విధంగా అటు అభివృద్ధి కార్యక్రమాలు. మళ్ళీ రాజధాని 5 సంవత్సరాలు రాజధాని లేదు. విద్యార్థులకి మీది రాజధాని ఏదని అడిగితే జనరల్ నాలెడ్జ్ పేపర్లో రాజధాని ఏదని చెప్పి తెలియని పరిస్థితి. పోతే భారతదేశ చిత్రపటంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమరావతిని చేర్చారు. జగన్మోహన్ రెడ్డి కాలంలో రాజధాని లేకుండా చేశారు. 3 ముక్కలాట పేరుతో 5 ఏళ్లు కాలయాపన చేశారు. అదే విధంగా మెడలు ఉంచి ప్రత్యేకంగా అక్కడ స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని చెప్పారు. అక్కడ మడిని తిప్పారు. అదే విధంగా మద్యపాన నిషేధం చేస్తామన్నారు. అక్కడ మడిని తిప్పారు. మరి అంతా యూటర్న్ తీసుకున్నారు. మరి వాళ్ళు చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోగా నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేశారు. మరి మేము ఇచ్చిన సూపర్ 6 పథకాలు చాలా వరకు అమలు చేశాం. ఇంకా కొన్ని అమలు చేయాల్సి ఉన్నాయి. పోతే మాకు ఇచ్చిన పీరియడ్ 5 సంవత్సరాలు. ఇప్పుడు 1 ఇయర్ పూర్తయింది. ఈ 1 ఇయర్ లో రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో గాలికి వదిలేసిన పరిపాలనని, గాడి తప్పిన పరిపాలనని మేము క్రమ పద్ధతికి తీసుకురావడానికి ఏడాది ఇంకా సరిపోలేదనిపిస్తుంది. ఇంకా కొద్ది కాలం పట్టేటట్టుంది. వీటన్నిటిని సవరించుకుంటూ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలని ఆ ప్రభుత్వం మేము 1వ తారీఖు కల్లా వైసీపీ వాళ్ళు కూడా అదే అంటున్నారు. గాడి తప్పిన వ్యవస్థ అంటూ కూడా కాలయాపన చేస్తున్నారు. ఎంతసేపు వైసీపీని బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. కానీ మీరు సరిగ్గా పరిపాలన చేస్తున్నారా, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారా, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా అనేది ముఖ్యమైన విషయం కదా. మీరు అవి నెరవేర్చకుండా గత ప్రభుత్వ వైఫల్యాలు, గాడిన పెడుతున్న వ్యవస్థను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనేది వైసీపీ చెప్తున్నమాట. మరి మేము చెప్తున్నాం కదా. ఇప్పుడు తల్లికి వందనం పథకం ప్రవేశపెట్టాము. అదేవిధంగా మళ్ళా మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ఆయన సర్వే రాళ్ల మీద ఆయన బొమ్మలు చెక్కించుకొని పోతే భూములన్నీ రైతుల పేరుతో కాకుండా వాటికి ఒక విజయభాస్కర్ గారు ఒక్క మాట చెప్పండి. సంక్షేమ విషయంలో జగన్ చేసేదానికంటే మేము ఎక్కువ చేస్తామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు. ఏడాది కాలంలో జగన్ ఇచ్చిన పథకాల కంటే మీరు ఎక్కువ ఇచ్చారా? ఇవ్వకపోతే ఈ ఏడాది పాలన వైఫల్యం చెందిందా కాదా? దానికి చెప్పండి. మాదే ఏడాది పాలన అద్భుతంగా సక్సెస్ అయ్యాం. 1000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రాబోతున్నాయి, వచ్చాయి. కొన్ని పరిశ్రమలు వచ్చాయి, కొన్ని రాబోతున్నాయి. బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులు రూపొందించారు. సంక్షేమ విషయంలో ఎక్కువ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది కాలంలో జగన్ కంటే ఎక్కువ చేశారా? పింఛన్లు మేము 4000 రూపాయలు ఇస్తున్నాం, పింఛన్ ఇస్తున్నాం. భారతదేశంలో 4000 రూపాయలు ఏ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, మేమే ఇస్తున్నాం. 2000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఆనాటి గవర్నమెంట్ లో పెట్టింది. ఈయన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 1000 రూపాయలు పెంచాడు. 3000 అయింది. 250 అంటూ సాగదీశాడు అనమాట. 3000 అయితే మేము ఏకదమున 4000 రూపాయలు చేశాం. అదే విధంగా చేసేవాళ్ళం మేమండి. అన్ని క్రమ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా అన్ని లెక్కలు వేసుకొని చక్కగా నిర్మాణాత్మకంగా మేము ప్రతి పథకాన్ని అమలు చేస్తామండి. వాళ్ళు 5 సంవత్సరాల పరిపాలన చూసి మీరు మాట్లాడుతున్నారు. మేము 1 ఇయరే పరిపాలన. ఇప్పటికి ఆయన చెడగొట్టిన పరిపాలన మేము ఐఓని చేయమంటే కోతిని చేసి పెట్టాడు రాష్ట్ర ముఖ చిత్రాన్ని. ఆ ముఖ చిత్రం ఆయన చెద పురుగు పరిపాలన అయింది. వేరు పురుగు చేరి వృక్షంబు చేసాం.
చీడ పురుగు చుట్టూ చేస్తున్నట్టుగా ఒక చీడ పురుగులాగా ఒక చెద పురుగులాగా చెద పురుగు కూడా కర్ర మొక్కని తులుస్తుంది. ఆ కర్ర మొక్కను చూస్తూ ఒక శిల్పంగా కనపడుతుంది. అంత మాత్రం చేత చెద పురుగు శిల్పి కాదు, కర్ర మొక్క శిల్పం కాదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆ విధంగా సాగింది. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఏం చేశాడు, మేము 1 సంవత్సరంలో ఏం చేసామనేది బేరీజ్ వేసుకోండి. మరి మేము ఎన్ని రకాలుగా వాటిని గాడిన పట్టడానికి పరిపాలనని ఎంత కష్టపడుతున్నారో రాత్రింబగుళ్ళు. అదే విధంగా 2వ సంవత్సరం ప్రారంభమైంది. 2వ సంవత్సరం ప్రారంభమై ఇప్పుడు 13 రోజులు అయింది. ఈ 13 రోజుల్లో ఎన్ని ప్రాజెక్టులు రూపకల్పన చేయడం జరిగింది, ఎన్ని ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది, ఎన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయి. అదే విధంగా అనేక పరిపాలనా సంస్కరణలు చేయడం జరిగింది. పరిపాలనలో లోటుపాట్లను సవరించడం జరిగింది. అవినీతి అధికారులను పక్కన పెట్టడం జరిగింది. అదే విధంగా చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళ లిస్టు తయారు చేసుకుని వారందరి మీద కేసులు బనాయించి వ్యవస్థ గౌరవాన్ని కాపాడడానికి, రాజ్యాంగ విలువలు కాపాడడానికి ప్రజలకి ముఖ్యంగా స్వేచ్ఛను ఇచ్చామండి. విజయభాస్కర్ గారు మనం ఇంకా మాట్లాడదాం. ఒక నిర్బంధంలో ఉన్నారు ప్రజలు నిన్న మొన్నటిదాకా. మేము వచ్చిన తర్వాత ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు. అది ముఖ్యంగా ప్రజలకు ప్రాథమిక హక్కు ఏంటి? స్వేచ్ఛగా స్వతంత్రంగా మనగలగటం. ఈ రోజు ఆ పరిస్థితి ఉంది. అదే విధంగా ప్రజలకు చక్కటి పింఛన్ 1వ తారీఖుకి, ఉద్యోగుల జీతాలు 1వ తారీఖుకి ఇస్తున్నామండి. అదే విధంగా నేను ఇంతకు ముందు ప్రస్తావించిన పరిశ్రమలు తీసుకొస్తున్నాం. అదే విధంగా వెనకబడే ప్రాంతమైన రాయలసీమకి, ముఖ్యంగా కడప జిల్లాకి నీరు పారించబోతున్నాం. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకి ఎన్టీ రామారావు తెలుగుగంగ ప్రాజెక్టు, అంద్రీనీవా, గాలేరు నగర్ ప్రాజెక్టులు, ఆ అంద్రీనీవా, గాలేరు నగర్ ప్రాజెక్టులు మిగతా ఫినిషింగ్ టచెస్ వర్క్స్ ఉంటే వాటిని కూడా పూర్తి చేస్తున్నారు. విజయభాస్కర్ గారు మాట్లాడుతున్నారు, ఇంకా టైం ఉంది మనకి. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు. రెచ్చగొడుతుంటే జగన్మోహన్ రెడ్డి అడ్డుకోట్ల ప్రతిపక్ష నాయకుడు అంటాడు, తనకు అధికారం ఉంటాడు. కానీ తన పనకచర్ల విషయంలో, తన జిల్లాకు మేలు చేసే పనకచర్ల విషయంలో ఆయన వైఖరి తెలియజేయడు. దీనికి జవాబు చెప్పాలి వారు వైసీపీ వాడు. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, ముఖ్యంగా క్రమ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా 5 సంవత్సరాలు చూడండి, 5 సంవత్సరాలు చూసి మా పరిపాలన గురించి మాట్లాడండి. భారతదేశంలో నంబర్ 1 గవర్నమెంట్ మాదవుతుంది. భారతదేశంలో నంబర్ 1 స్థానానికి తీసుకొస్తాం అన్ని రంగాల్లో. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా మేము పరిపాలన చేస్తున్నాం. గత వైసీపీ పాలనలో జరిగిన